డాక్టర్ థామస్ ఆరోపించారు. తాను ఎప్పుడూ కూడా ఎవరిని కించపరిచేలా మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు. గ్రావెల్ అంశంపై చేసిన వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని, ఎన్ని కుట్రలు చేసినా వెనక్కి తగ్గేది లేదని డాక్టర్ థామస్ వెల్లడించారు. మీ అందరికీ తెలుసు, గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బ్లూ మీడియా వచ్చి అన్నెసరిగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. నేను ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు కానీ లేదంటే ఒకరిని కించపరిచే మాటలు కానీ నేను ఎప్పుడు మాట్లాడను. ఎందుకంటే మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ, మా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా లోకేష్ అన్న గారు కానీ ఎక్కడ కూడా మాకు అన్ని కూడా క్రమశిక్షణ వెళ్ళాలని చెప్పి మాకు అన్ని విధాలు చెప్పించున్నారు. మేము ఎక్కడ కూడా ఇట్లా క్రమశిక్షణ దాటి లేదంటే ఎవరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు నేను ఎప్పుడు చేయను. మొన్న చిత్తూరులో ఒక ప్రెస్ మీట్ జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో ఏం అడిగారంటే, జనరల్ గా ఎస్సీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా మాట్లాడిన తర్వాత నేనే చెప్పాను, లాస్ట్ టైం కూడా ఇదే విధంగా వాళ్ళు ఏం చెప్పారంటే, కొంతమంది గిట్టని మీడియా వాళ్ళు నా గురించి తప్పుడుగా అక్కడక్కడ ప్రచురించారు. నేను చెప్పింది ఏంటంటే, మెయిన్ గా చూసారంటే ఈ గ్రావెల్ గురించి ప్రస్తావన వచ్చింది. అప్పుడు ప్రస్తావన వచ్చినప్పుడు నేనేం చెప్పానంటే, గ్రావెల్ అనేది చిన్న చిన్న చౌడు భూములకి అక్కడక్కడ తోలుకుంటారు. ఇది ఎక్కడ కూడా ఊరికే దీన్ని ఎక్కడ కూడా తీసుకుపోవడం లేదు. అది కూడా కొంతమంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నగిరిలో కానీ అదే విధంగా చంద్రగిరిలో కూడా ఈ విధంగా చేస్తున్నారు. వాళ్ళని కూడా మీరు కనుక్కొని వాళ్ళ గురించి రాయండి అని చెప్పాను. కానీ నేను ఎక్కడ నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ గారిని కానీ అదేవిధంగా చంద్రగిరి ఎమ్మెల్యే అన్న పులివర్తి నాని గురించి కానీ నేను ఎక్కడ తిరుమలలో వేసవి సెలవుల రద్దీ తారస్థాయికి చేరుకుంది. భక్తుల సౌకర్యార్థం టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది.